వీరులతో తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచే శుద్ధ హృదయాల వీరులతో ఫలము ప్రతిఫలము పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నిలిచెదను. ఆ శుభవేళ నాకెంతో ఆనందమే. ఫలము ప్రతిఫలము పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే. నా ప్రియుని విడువను నేనెన్నడూ. వినరండి నా ప్రియుని విశేషము. నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము. నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని. ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని నీడలో చేరితిని. ప్రేమకు రూపము చూసితిని. ఆయనతో మనసంతా ఇక ఆనందమే. తనువంతా పులకించే మదానందమే. ఆయనతో మనసంతా ఇక ఆనందమే. తనువంతా పులకించే మదానందమే. వినరండి నా ప్రియుని విశేషము. నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము. నా వరుడు సుందరుడు మహాగణుడు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి స్థాయిలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మహోన్నతుడా మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎత్తబడుతున్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరిలో ఫలించడానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా నాయన తండ్రి వాక్యానుసారమైన జీవితాలు దయచేయని, వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి మీ కృపను దయచేయమని, మీరే మాట్లాడమని, మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగరహితులు. అనురాగరహితులు. 3వది ఏంటండి? అనురాగరహితులు. 3వ దగ్గర కరెక్ట్గా ఉంది ఆ వర్డ్. చూడండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు అనురాగరహితులు. అనురాగరహితులు. అనురాగమే ఆనంద నిలయము. అందరితో చెలిమే ఆయుష్ పెంచినట. అందరితో చెలిమి, అందరితో స్నేహము మనకి ఆయుష్ని పెంచుతుందట. ఇప్పుడు వరకు కూడా 8 రకాల మనస్తత్వం గలవారి కోసం తెలుసుకున్నాం. ఈరోజు 9, 10 కూడా ఈరోజు చెప్పేసుకుందాం. 9, 10 కూడా ఈరోజు అయిపోతాయి. 9వది ఏంటంటే, ఎలాంటి మనస్తత్వం గలవారంటే అనురాగ రహితులు. అనురాగం అంటే చెలిమి, స్నేహం, అభిమానం, ప్రేమ అనే అర్థాలు ఇస్తాయి. అనురాగం యొక్క అర్థం చెలిమి, స్నేహం, అభిమానం, ఇంకా ప్రేమ. ప్రేమ అనే 4 అర్థాలు అనురాగంలోని వస్తున్నాయి. ఈరోజు మనుషుల్లో ఎక్కడైనా, సమాజంలో, సొసైటీలో ఎక్కడైనా సరే అనురాగం అనే పదం ఎక్కడైనా వినబడుతుందండి? పొరపాటును విన్నారా ఎవరైనా? అనురాగం, అనురాగం, చెలిమి, స్నేహం, అభిమానం, ప్రేమ, ఈ 4 ఇమిడి ఉన్న పదం ఏంటంటే అనురాగం. ఎక్కడైనా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా పొరపాటున విన్నారా అనురాగం అనే పదం? ఎక్కడైనా అనురాగం. ఈరోజు మనుషుల్లో అనురాగం లేదు కానీ అపార్థాలకి చోటు చేసుకుంటున్నాయి. అపార్థాలు అంటే ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా ఒకరి మీద ఒకరు అపార్థాలు మోపుకునే సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. అనురాగం అనేది పూర్తిగా తుడిచిపెట్టబడింది. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు రోమా పత్రికలో. ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకరి యందు ఒకరు అనురాగం అంట. ఈరోజు దయ, జాలి అనేవి లేవట. పౌలు భక్తుడు చెప్తున్న మాట చూసుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం.
మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులై ఉన్నారు అని అపోజిట్ పౌలు చెప్తున్నాడు. నిర్దయులు అంటే దయా జాలి లేనివారు, మాట తప్పిన వారు, అనురాగరహితులు. బైబిల్లో ఉంది స్పష్టంగా చూడండి. నిర్దయులు అంటే మాట తప్పిన వారు. ఇలాంటి వారే అంత్య దినాల్లో బయలుపడతారంటండి. ఇలాంటి వారే అంత్య దినాల్లో బయటకు వస్తారట. ఈరోజు మనుషుల్లో ఎక్కడా కూడా దయ, జాలి, ప్రేమ, కనికరం, అభిమానం అనే ఈ యొక్క వర్డ్స్, ఈ పదాలే లేవండి. అనురాగ రహితులు, నిర్దయులు, దయ, జాలి, ప్రేమ, కనికరం అనే ఈ పద్ధతులు లేవు. ఈ యొక్క పదాలే ఈరోజు మనుషుల్లో లేవు. ఈరోజు మనుషులు ఎలా తయారవుతున్నారంటే మృగాల్లాగా తయారవుతున్నారట. మన సొసైటీ కోసమే మాట్లాడుకుంటే ఈరోజు మనుషుల్లో జాలి, దయ, ప్రేమ, కనికరం అనే ఈ పదాలు పూర్తిగా అడుగంటికి పోయాయి. మనుషులు మృగాల్లా తయారవుతున్నారంటని. ఇజ్రాయేలీల్ని చాలా మందిని బంధించినప్పుడు, ఇజ్రాయెల్లో కొంతమందిని బంధించారు కదా హమాస్ ఉగ్రవాదులు. అంటే మనుషులు మృగాల్లా తయారవుతున్నారు. మృగాలకి దయ, జాలి, కనికరం అని ఉంటాయండి. తోడేళ్ళకే కానీ, సింహాలకే కానీ, చిరుత పులులకే కానీ మనిషి ఎదురుగుంటా కనబడితే అటాక్ చేసి వాళ్ళని ముక్కలు చేసుకొని తినడమే. పసిపిల్లలు కనపడితే ఎదురుగుంట కానీ పసిపిల్లడు కనబడితే వాళ్ళ మీద పడి ఏం చేస్తే ముక్కలు చీల్చేసి తింటాయి. వాటికి దయ, జాలి, కనికరం, ప్రేమ అనేవి మృగాలకి ఉండవు. ఎందుకంటే అవి పోన్లే ఈ చిన్నపిల్లడు కదా, పసిపిల్లడు కదా, వదిలేద్దాం, దయ చూపదు, అలాంటివి కుదరదు. అసలు మృగాల దగ్గర అలాంటి దయ, జాలి, కనికరం అనేవి ఉండవండి. ఎందుకంటే మృగం యొక్క తత్వం ఈరోజు మనిషిలో మొదలైందండి. మనిషిలో మృగతత్వం ఈరోజు మనిషిలోకి వచ్చేసింది. ఇశ్రాయేల్ని అప్పుడు హమాస్ ఉగ్రవాదులు తీసుకెళ్ళినప్పుడు ఎంత క్రూరంగా అంటే మృగతత్వం వచ్చేసింది అనడానికి, ఎంత క్రూరంగా వాళ్ళని హింసించారంటే చాలా మందికి గుడ్లు తీసేసి, కాళ్ళు చేతులు కట్ చేసేసి, ఇంకొంతమంది ఆడపిల్లలు అయితే చెప్పలేం. ఇంకా దారుణం ఏంటంటే మృగాలు దయా, జాలి, ప్రేమ చచ్చిపోయి మృగతత్వం మనుషుల్లోకి వచ్చేసింది అని చెప్పడానికి చెప్తున్నాను. ఇంకొంతమంది పసిపిల్లలండి, నెలలు రోజుల పిల్లల్ని ఓవెన్లో పెట్టి, మనం చికెన్ అది ఎలా రోస్ట్ చేస్తామో పసిపిల్లల్ని ఓవెన్లో పెట్టి రోస్ట్ చేశారంటండి. ఇది మనిషి తత్వం, మృగతత్వమా? మృగాలైనా కొన్ని కుక్కల కోసం, కొన్ని పిల్లుల కోసం చెప్తాం అవి ఎంతో విశ్వాసం గలవి కదని, జాలి, దయ కలిగినవి. మొన్న చూస్తే కొన్ని వీడియోస్ చూస్తే ఒక కుక్కే ఫ్యామిలీని రక్షించిందంట, ఒక కుటుంబాన్ని కుక్క రక్షించిందండి. సో అలాగా కొన్ని జంతువులైనా ఈ యొక్క దయా, జాలి కనబడుతుంది. కానీ పసిపిల్లల్ని నెలలు రోజుల పిల్లల్ని నీ మీద నేను కక్ష తీర్చుకోవాలంటే నేనేం చేయాలి? ఓవెన్లో పెట్టి రోస్ట్ చేశారంటండి. అంటే ఇది మృగతత్వమా? అందుకే ఈరోజు ఇజ్రాయేలీలు రేగిపోయిన గుండెతో ఉన్నారు. ఈరోజు ఎక్కడ దొరుకుతారు? నిజానికి ఇజ్రాయేలీలు చూస్తే కనుక సిటిజన్స్ని ఎవరిని ఏమనరండి. వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమంటారు? మేము ఎంత యుద్ధం చేసినా సరే ఆ గాజాలో కానీ హమాస్లో కానీ అక్కడున్న సిటిజన్స్ని మాత్రం మేమేమనం, వాళ్ళు నిర్దోషులు, వాళ్ళకి ఏం తెలియదు, మమ్మల్ని ఎవరు హింసిస్తున్నారో వాళ్ళే మా టార్గెట్ అని చెప్పి ఈరోజు వదలట్లేదు. ఎవరైతే ఇలాంటి పని చేశారో వాళ్ళ సిటిజన్స్ని చాలా ప్రేమిస్తారు. వాళ్ళు చాలా చోట్ల చెప్తున్నారు, మేము ఇంత యుద్ధం జరుగుతున్నా సరే సిటిజన్స్కి కావాల్సిన అవసరతలు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో, శత్రు దేశంలో కూడా సిటిజన్స్ అంటే పౌరుల్ని మీకు సహాయం చేస్తాం అని చెప్పి ఇజ్రాయేలీలు చెప్తున్నారు అనేక చోట్ల. వాళ్ళకి ప్రజల మీద లేదు, ప్రజల్ని ఏమనరు, వాళ్ళు దయగలిగిన వారే. కానీ ఇంత ఘోరంగా ఎక్కడైనా చేస్తారా? అందుకనే ఈరోజు ఏం చేస్తున్నారు? వీళ్ళు రేగిపోయిన గుండెతో ఉండి ఎక్కడ ఎవరు ఇలా చేశారో ఆ శత్రువుని చంపాలి. కనుక ఈరోజు మొసాద్ అంటే ఇజ్రాయేలీలో హై కమాండ్, ఇంకా వాళ్ళ మించి ఇంకెవరు లేరు. చిన్న దేశమైన ఇజ్రాయేలీలు అంటే ప్రతి దేశం కూడా గడగడలాడిపోవడానికి గల కారణం అది దేవుని యొక్క భూమి, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క దేశం, దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదనడానికి ఈరోజు మొసాద్ అంటే వాళ్ళ హై కమాండ్. వాళ్ళు దిగారంటే రంగంలోకి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే అక్కడే వాళ్ళని అలాగా బుడి చేసేస్తారు. అంత 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 జ్ఞానవంతులండి ఇజ్రాయేలీలు. వాళ్ళు రేగిపోయి ఉన్నారు. ఇలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారండి?
ఈరోజు చాలా దేశాలు ఏమంటాయి అన్నిని, కొన్ని దేశాలు వీళ్ళు ఇలా చేశారు, ఇజ్రాయేలీలు వాళ్ళని అలా చంపేస్తున్నారు, ఇలా చంపేస్తున్నారు. వాళ్ళ సిటిజన్స్ని ఎవరిని ఏమంటారు. వాళ్ళని ఎవరు హాని చేసిన అసలైన రాక్షసులు ఎవరున్నారో వాళ్ళ వల్ల మీకు కూడా హానియే. ఎప్పుడైనా వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలను కూడా అలాగే చంపుతున్నారండి. డాక్టర్స్ని హాస్పిటల్స్ కింద శత్రువులు దాక్కొని వీళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సో ఈరోజు మృగం యొక్క తత్వం మనిషిలోకి వచ్చేసింది కనుకనే ఇవి అంత్య దినాలు. అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమైంది కదా. మృగం యొక్క తత్వం మనుషుల్లోకి వచ్చేసింది. ఎక్కడ కూడా జాలి, దయ, కనికరం. పసిపిల్లలు ఎవరైనా రోస్ట్ చేస్తారండి? పసిపిల్లలు చూస్తేనే మనసు కరిగిపోద్ది. అంటే మనిషి ఎంత మృగంలోకి మారిపోకపోతే ఇంత దిగజారుడికి దిగిపోతాడు. మనుషుల్లో జాలి, దయ, కనికరం అంతరించిపోయాయని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఆమె కూడా రిటైర్డ్ ప్రిన్సిపల్. అయితే భర్త చాలా క్రూరమైన వ్యక్తి. పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. అందరినీ కూడా ఆ ఉద్యోగం చేసి చాలా చక్కగా పెంచారు. వాళ్ళకి మంచిగా వివాహాలు చేశారు, మంచిగా అన్నీ ఇచ్చారు. చక్కగా వాళ్ళకి ఏ లోటు లేకుండా అందరినీ కూడా సెటిల్ చేశారు. వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు, మనవలు వచ్చేసారు. ఇప్పుడు ఆవిడకి 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె యొక్క పరిస్థితి చూడండి. మొన్నటి దినం ఏడుస్తూ ఆమె ఫోన్ చేస్తున్నారు. ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఏమంటున్నట్టే, అమ్మ నాకు మొన్నటి దినం బాగా జ్వరం వచ్చేసిందమ్మా, విపరీతమైన జ్వరం. మా కూతుర్లు మనవలు అందరూ కలిపి ఇంట్లో పడుకొని నన్ను తీసుకెళ్ళి హాల్లో పడుకోబెట్టారమ్మ. నన్ను అస్సలు లోపలికి రానివ్వలేదు. అయితే మధ్యరాత్రిలో విపరీతమైన చలి, జ్వరం వచ్చేసింది. మార్నింగ్ మా అల్లుడు చాలా మంచివాడట. అల్లుడు బయటకు వచ్చి చూసేటప్పటికి ఆమె వణికిపోతుంది. 85 సంవత్సరాలు ఆవిడని బయట పడుకోబెట్టి కూతుర్లు మనవలందరూ తలుపులు వేసుకొని లోపల పడుకున్నారట. సో అల్లుడు వచ్చి తిట్టి కూతుర్లు పిలిచి, 85 సంవత్సరాలు ఈ వయసులోని ఈవిడ్ని ఎలాగైనా బయట జ్వరంతో వణికిపోతుంటే ఎలాగైనా మీరు పడుకోబెడతాను తిట్టి లోపలికి తీసుకొని వెళ్ళాడట. ఆమె ఏడుస్తుంది. ఆమె విపరీతంగా ఏడ్చి, ఇంత బ్రతికి ఈరోజు నా పరిస్థితి ఈ స్థాయికి వచ్చిందమ్మని చెప్పి ఆమెకి పెన్షనే 50-60 వేలు వస్తుంది. అయినా చూసారా మనుషులు ఏం లేదండి. కనుక అనురాగరహితులు ఈరోజు సమాజం యొక్క దుస్థితి దీనికి దిగజారిపోయింది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎక్కడ కూడా జాలి, దయ అనేవి పూర్తిగా లేకుండా అంతరించిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. అందుకనే ఇవి అంత్య దినాలు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేను ఎలా ఉన్నాను పరీక్షించుకోవాలి. అంతేగాని ఇది అల్లాలికి లేకపోతే ఇల్లుకి బాగా తగులుతుంది సమస్య లేదు. నా జీవితంలో ఎంతవరకు నేను కరెక్ట్ చేసుకోగలని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. సహోదరులట ప్రేమ విషయంలో అనురాగం గలవారై ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలట. అంటే దేవుని మాటలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలట. వాక్యం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అదండి ఏంటంట బైబిల్ చెప్తున్న మాట. మనం చేయాల్సిందంతే. ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఉండాలి, అలాగే ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలి. ఈరోజు సమాజంలో ఇవి రెండూ లేవు. ఒకళ్ళొకరు ప్రేమ లేదు, ఒకరికంటే ఒకరు ఘనత అంటే గొప్పగా ఎంచుకోవడం అస్సలు లేదు. నేనే గొప్ప, నాకు ఇంకొకరు సాటి రాకూడదు, నేనే గొప్ప, నాకు ఇంకొకరు ఎదురు రాకూడదు, నాకు సాటి రాకూడదు అనే సమాజంలో ఉన్నాం. అయితే ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోవడం అంటే ఏంటండి? ఒకే స్టేజ్ మీద కాంపిటీషన్ అవుతుంది. ఇద్దరు పాడారు, ఇద్దరు సింగర్స్ కూడా పాటలు పాడారు. అయిపోయాక వచ్చి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ అబ్బాయి అంటున్నాడు, బ్రదర్ నువ్వు భలే పాడావు బ్రదర్, నిజంగా నువ్వు భలే సూపర్, మంచి వాయిస్, నువ్వు చాలా పాడావు అంటే రెండో అబ్బాయి అంటున్నాడు, నేను ఎలా పాడతానని తెలుసు బ్రదర్, నీకంటా బాగా పాడాలనుకున్నాను అలాగే పాడాను, దాంతో ఏముంది? ఇదేనా ఘనత విషయంలో ఒకరంటే ఒకరు గొప్పగా ఎంచుకోవడం? ఎంతమంది ఎక్కివిస్తారు? అదే ఫస్ట్ అబ్బాయి ఈ విషయం ఇలా ఉంది కదండి. ఆ ఫస్ట్ అబ్బాయికి మనసులో ఏమనిపిస్తుంది? అరే నేను ఏదో బాగా పాడేవని నేను ఎంకరేజ్ చేస్తే నేను నీకంటే బాగా పాడతానంటావురా అని. సరే అక్కడ ఏమవుతుంది? మనసులో ఏమొస్తాయండి? విభేదాలు కక్ష మొదలవుతుంది. అది ఫస్ట్ అబ్బాయి నువ్వు భలే పాడేవురా, నిజంగా నువ్వు సూపర్, చాలా బాగా పాడావు అంటే రెండో అబ్బాయి ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలిరా, ఏదైనా నిజం మాట్లాడుకోవాలి కదా, నువ్వు అలా చెప్పుకురా, నాకంటే నువ్వు బాగా పాడావు, నీ వాయిస్ బాగుంది, నువ్వు చక్కగా పాడేవురా. ఏమొస్తుందండి? దీన్ని ఏమంటారు? ఒకరికంటే ఒకరు
ఘనముగా హెచ్చించుకోవడం అంటే ఇదే. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా హెచ్చించుకోవడం అంటే ఇదే. ఈ సమయంలో ఏమనిపిస్తుంది, అరే నేను వాడిని ఎంకరేజ్ చేసిన, వాడు చూసారా ఎక్కడ తగ్గిపోకుండా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నా. ఒకరిలో ఒకరు ఏం పుడుతుంది, అనురాగము. ఒకరి విషయంలో ఒకరు అనురాగం పుట్టి ఒకరంటే ఒకరికి యోగ్యులుగా ఎంచుకోవడం వల్ల అనురాగం అనేది మొదలవుతుందండి. ఇది దేవుని యొక్క రూల్. హల్లెలూయా, హల్లెలూయా. సో సాటి మనిషి అట కొట్టబడి గాయాలతో ఉండి కొన ఊపిరితో ఉంటే ఒక యాజకుడు ఒక లేవీయుడు. అయితే ఒక యాజకుడు ఒక లేవీయుడు చూసుకొని పక్క నుంచి అలాగనే పోయారట. అయితే ఒక అంజుడు మాత్రం ఆ విషయాన్ని చూసి దగ్గరికి వచ్చి ఏం చేశాడు ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు చూద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కరుణ ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటకు వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం ఎక్కించి ఒక పూట కొని వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కొని వాళ్ళకి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకనూ ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడైనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. చాలా అర్థమైందండి. యాజకుడు అంటే వాక్యాన్ని చెప్పే వ్యక్తులు, లేవీయులు అంటే దేవుని యొక్క సేవ ఉపకరణాలు మోసే వ్యక్తి. వీళ్ళకి మందిరాల్లో చూస్తే గనక చాలా పెద్ద పేటలే, కానీ వీళ్ళు బయటకు వస్తే మందిరాల్లో వీళ్ళకి అగ్రపీఠాలు అగ్రస్థానాలే. కానీ వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఏం లేదండి, ఏం లేదు, జాలి, దయ, ప్రేమ, కనికరం అన్నీ లేవు. సాటి సహోదరుడి యొక్క ఆపదని గుర్తించలేని వీరి యొక్క సేవ ఎవరిని ఉద్ధరించడానికి, వీరి యొక్క బోధ, వీరి యొక్క భక్తి ఎవరిని ఉద్ధరించడానికి చెప్పండి కదా. సాటి సహోదరుని యొక్క ఆపద గుర్తించలేని వీరి యొక్క భక్తి ఎవరిని ఉద్ధరించడానికి పనికిరాదు. ఈరోజు వాళ్ళే అవ్వచ్చు, మనమే అవ్వచ్చు. నాకు విశ్వాసం ఉంది, నేను మంచి విశ్వాసం. నా దగ్గరికి ఒకరు వచ్చారు, మన దగ్గరికి ఒకరు వచ్చారు, బియ్యం లేవు, 3 రోజులు తినడానికి లేదంటే అక్కడ షాప్ ఉంది, ఆ కిరాణా షాప్, అక్కడికి వెళ్ళి కొనుక్కొని వెళ్ళి శుభ్రంగా వండు అని కాదు. ఏం చేయాలండి, అన్నం లేదండి, తినడానికి లేదండి అంటే వెంటనే తీసుకొని లోపలికి వెళ్ళి ఏది ఉంటే అది కొద్ది రోజులు ఆ వ్యక్తి బ్రతకడానికి ఇవ్వాలి. చలి వేస్తుందండి, ఒక దుప్పటి కూడా లేదండి, తట్టుకోలేకపోతున్నానంటే ఆ కొండకెళ్ళి కర్రలు తెచ్చి చక్కగా మంట వేసుకొని చెప్పడం కాదు, మన దగ్గర ఉన్నది ఏది ఉంటే అది తెచ్చి ఇవ్వడమే. క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఇది. క్రియలతో కూడిన విశ్వాసం అంటే ఇది. వాక్యం చదివాం కదా, ఇప్పుడు ఏమని చెప్తున్నారు వాక్యంలో, నా క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంటే పనికిరాదు. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చెప్పింది నేను క్రియలు లేని విశ్వాసం. రెండోది క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలతో కూడిన విశ్వాసం ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలో కూడా యేసు ప్రభు కోరుకుంటున్న క్రియలతో కూడిన విశ్వాసం ఇదే. ఇది ఒక యాజకుడు చేయలేదు, అలాగే ఒక లేవీయుడు చేయలేదు, ఒక మంచి సమరయుడు చేశాడు. గనుకనే ఈరోజు ఆ సమరయుడి కోసం యేసు ప్రభు చెప్తున్నారు, మీరు కూడా అలా చేయండి. మంచి సమరయుడు చేసినట్టు మీరు కూడా చేయాలి. జాలి, దయ, కనికరం లేని రోజుల్లో మనం ఉన్నామండి. ఈ రోజుల్లో మనం ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి. నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను ఆయనతో డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను. మోషేలాగా కొద్ది సమస్యల కోసం ఆయనతో గంట కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తే చాలామంది అనుకుంటారు, అబ్బా ఈవిడ ఎంత గొప్ప భక్తి పర్రాలు, కాకపోతే ఏకంగా డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడట, చాలా సమస్యలు కూర్చొని మాట్లాడాలనుకుంటుందట, చాలా భక్తి పర్రాలు అని మనం అనుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళట మనసులో లోపల చూస్తే, వీళ్ళ జీవితం లోపల చూస్తే, అంటే బయటకు చెప్పిన మాట ఒకటి, లోపల చూస్తే ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టరట. కానీ వీళ్ళు ఏమంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలుసా? మీకేం తెలుసు?
అంటే వీళ్ళు ఎంత భక్తిపరులు, ఇలాంటి వాళ్ళు ఉంటారా, చా నేను కూడా ఎందుకు అని అనుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులు లోపల జీవితం చూస్తే పిల్లిగా కూడా కనీసం అలా దులపరంటని. ఇలాంటి వాళ్ళ కోసం వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూసుకుందామా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయనలో పొంది ఉన్నాము. అది ఎవరంటే, ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించకపోతే అది అబద్ధమాట. ఎవరు చెప్తున్నారు? నేను కాదు. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి గొప్పలు చెప్పుకుని వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ లోపల ఏముంటుందండి? లోపల కనీసం చేయి కూడా దులపలేని భ్రష్ట మనస్తత్వం ఉంటుంది. కానీ బయటికి మాత్రం నేను దేవుని ప్రేమిస్తుంటే అబద్ధం. దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వాళ్ళని నమ్మద్దు, అలాంటి వాళ్ళు అబద్ధం. నీకు ఎదురుగుంటా కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించవు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తావా? దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. సో ఈ విషయాల్లో దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? మనం ఇతరుల్ని ఆదుకోవడమే మనం దేవుని ప్రేమించడం. అంతేగాని నేను ప్రత్యేకంగా ఆయన ప్రేమించాలని కాసుకొని కూర్చోవడం కాదు. నువ్వు చేసే నీ క్రియల ద్వారానే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు చూపే నీ ప్రేమ ద్వారానే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఈ అంత్య దినాల్లో అనురాగ రహితులు బయలుపడతారు. అనురాగ రహితులు ఈ అంత్య దినాల్లో అనురాగ రహితులు అనేక మంది బయలుపడతారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అనురాగ రహితులు, జాలి, దయ, ప్రేమ, అనురాగం అనేవి ఇప్పుడు సమాజంలో లేవు. ఇలాంటి లిస్టులో మనం ఉండకుండా ఈ వాక్యం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనురాగ రహితులు 9వది అనురాగ రహితులు. ఇలాంటి అనురాగ రహితురాలుగా నేనున్నానా? సమాజంలో ఎక్కడా కూడా లేదండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు పరీక్షించండి, మనుషుల్లో మృగత్వం అనేది స్టార్ట్ అయింది. మృగాలకున్న ఆ యొక్క మనస్తత్వం ఈరోజు మనుషుల్లోకి వచ్చేసింది. ఒక్క మాట కూడా పడ్డానికి ఇష్టపడడం లేదు. ఒక్క మాట కూడా ఇష్టపడడం లేదు. మృగతత్వం అనేది వచ్చేసింది. కనుక ఈరోజు ఎంతగా హింసిస్తున్నారంటే మనుషుల్ని చూసారా? వెరైటీగా ఇంకా యూట్యూబ్లో అయితే ఎలా చంపాలో, ఎలా వెరైటీగా చంపి మనం తప్పించుకోవాలో కూడా అలాంటివి కూడా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్. అంటే మృగతత్వం, మృగాల్లాగా తయారైపోయారండి. మృగాల్లాగా మనిషిని చంపడం చాలా ఈజీ అయిపోయింది. కానీ భయపడడం లేదు. జాలి, దయ, కనికరం, ఈ అనురాగం అనేది అంతరించిపోయింది. కాబట్టి మృగతత్వం అనేది ఈరోజు మనుషుల్లోకి వచ్చేసింది. కనుక ఇలాంటి లిస్టులో ఎవరు ఉండకూడదండి? నేను ఉండకూడదు. మీరు చెప్పుకోండి, నేను ఉండకూడదు. అనురాగంగా ఉండాలి. ప్రేమ, దయ, జాలి, కనికరం. నువ్వు వెళ్ళి అలా చెయ్యి. లేవీడు చేయలేకపోయాడు, యాజకుడు చేయలేకపోయాడు. కానీ ఒక మంచి సమరయుడు తీసుకొని వెళ్ళి, అయ్యయ్యో దెబ్బలు, రక్తం కాస్తున్నాయి, గబగబా తన దగ్గర ఉన్నవే ద్రాక్షరసం పోసాడట, నీళ్లు పోసి కట్లు కట్టాడట, గబగబా ఆ గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఒక పూట కూలి వాయిన దగ్గరికి వెళ్ళి, ఈయనకి ఏం కావాలో అన్నీ చూడు, ఈయన బాగు చేయి, నేను మళ్ళీ వచ్చి నేను నీకు డబ్బులు ఇస్తాను. అదే అండి, అది అనురాగం అంటే అది. ఇతరుల పట్ల జాలి, దయ చూపించడం అంటే అది. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పి మనం మనుషులు ప్రేమించకపోతే అది అబద్ధం అని దేవుని వాక్యం చెప్తుంది. అనురాగం విషయంలో ఒకరంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలట. ఘనత విషయంలో గొప్పవారుగా ఎంచుకోవాలి. ప్రేమతో అనురాగం కలువారై ఉండాలట. 9వ మాట, అనురాగ రహితులు అంత్య దినాల్లో బయలుపడతారు అనేక మంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు అపోజిట్ పౌలు. 10వ రకం మనస్తత్వంలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాట పాడుకుందామండి. అనురాగ రహితులు. చిరుకోపము, సనుగుడు, మన ఫ్రైడ్ కూడా చక్కగా పాడుకున్నాం. సరసోక్తులు విడిచిపెట్టి వట్టి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులుగా ఎంచుకోవాలట. సహోదరుల ఐక్యత కలిగే ఉంటే ఎంత మంచిది, ఎంత మనోహరం. అది అహరోను గడ్డం మీద నుంచి పోయబడి పరిమళ తైలము వలె ఉంటుందట, హేమంలాగా ఉంటుందట. కనుక మనం చనిపోతే ఏం పట్టుకెళ్తారా? ఎవరైనా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం కదండి. ఒక్క నిమిషం లేచి నిల్చుందాం అందరూ కూడా. 10వ మాటకు వెళ్లే ముందు లేచి నిల్చుందాం అందరూ కూడా. లేచి నిల్చొని, చిరుకోపము, సనుగుడు, సరసోక్తులు, వట్టి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులమి ఎంచాలి.
సరుగుడు సరసోక్కులు గట్టి మాటలు విడచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనొచ్చు యోగ్యులని ఎంచాలి. హల్లెలూయా ఆమేన్. బిగ్గరగా హల్లెలూయా ఆమేన్. ఆహా, సహోదరులు అందరూ అనేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పైకి ఎత్తి పట్టుకోవాలి. ఐక్యత. ఆహా, సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంత మనోహరమెంతో ఆనందము. ఒకసారి ఐక్యత ఉంటే బాగుంటుంది కదండి. ఒక్కసారైనా ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఇలాగా చెయ్యి బిగించాలి, ఒకరు చెయ్యి ఒకరు మొక్కను చూడకూడదు అనుకున్నాను, చెయ్యి పట్టుకోమంటున్నారు. వదిలేద్దామండి, వదిలేద్దాం. ఎంత గొప్ప పేరు ఉన్నా చివరి పేరు ఏంటండి? నాది ఎంత పెద్ద పేరైనా నా పేరు మారిపోద్ది ఒకరోజు. ఏమంటారు? నేను చనిపోతే నా పేరు మారిపోద్ది. నన్ను ఏమంటారు? శవం. ఎంత పెద్ద పేరున్నా, అయ్యో రాణి చచ్చిపోయింది, రాణిని సమాధిలో పెట్టారు, తీసుకెళ్ళిపోతున్నారు, వెళ్ళాలి అనరు. శవం. శవం. ఎంత పెద్ద పేరున్నా చివరి పేరు శవమే కదా. ఏది పట్టుకెళ్ళాం. ఈ ప్రేమ అభిమానమే కావాలి, నాకు సంతోషం కావాలి అని వారందరూ కూడా ఒకరి చేతులు ఒకరు, పేద గొప్ప గొప్ప డబ్బు ధనం ఏది కేర్ చేయకుండా ఒకరి చేతులు ఒకరు పిడికలు బిగించి బిగ్గరగా దేవుని మహింపడదాం. ఆ సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయో మేలు, ఎంత మనోహరమెంతో ఆనందం. చెప్పాలి. ఆహా, సహోదరులందరూ ఐక్యతతో ఉంటే సిగ్గుపడకండి. ఎంతయో, ఎంత మనోహరమెంతో ఆనందము. హల్లెలూయా ఆమేన్. చప్పట్లు పడతాం బిగ్గరగా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. అది అహరోను తలపై పోయబడి తన గడ్డముపై కారి అంగిల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండున్. అది అహరోను తలపై పోయబడి తన గడ్డముపై కారి అంగిల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సంతోషంగా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. గట్టిగా చెప్పాలి కదా. దేవుని మహిమపదాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక. సంతోషంగా చక్కగా మంచి మనసుతో అనురాగం గలవారి అందరూ కూర్చోండి. మనం 10వ మాటకు వెళ్ళిపోదాం. 10వ మాటకు వెళ్ళిపోదాం. 9వ మాట అనురాగ రహితులు. అనురాగ రహితులు. ఈ లిస్టులో మనం ఉండకూడదండి, లేకపోతే విడవబడతాం. మన యొక్క జీవితం, మన పరిస్థితి వేరు. 9వ మాట అయిపోయింది. 10వ మాట 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలోనే ఇప్పుడు అనురాగ రహితులు పక్కనే ఉంటుంది ఆ మాట. అతి ద్వేషులు. 10వ మాట అతి ద్వేషులు. అంత్యకాలము అపాయకరమైన దినములు, అంత్యదినములు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు అతి ద్వేషులు. ద్వేషం అంటే శత్రుత్వం, పగ, విరోధం అని అర్థం. ద్వేషం అంటే శత్రుత్వం, పగ, విరోధం అని అర్థం. మనకి హాని చేసిన వారిని శిక్షించాలి అనేది మనిషి యొక్క నైజం కదండి. నన్ను ఎంత ఏడిపించాడు, నన్ను ఎంత హింసించాడు, ఈ వ్యక్తికి ఎలాగైనా శిక్ష పడాలి అని మనం అనుకుంటాం కదండి. ఎలాగైనా శిక్ష పడాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఈ మధ్యకాలంలో వస్తున్న న్యూస్లో చూస్తే అన్నీ ఇవే, శిక్ష పడాలి ఎలాగైనా సరే. అతి ద్వేషులు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడట, అని వన్ సైడే. మా పిల్లకి ఏం తెలుసో లేదో అది తెలియదు. సో ఏం చేశాడు,
ఇంటికి వెళ్ళాడు, ఇద్దరు తల్లిదండ్రులను చంపేశాడు, ఆ అమ్మాయికి 2 చేతులు నరికేశాడు, ఇడంతా కట్ చేశాడు, ఆ తమ్ముడు ఉంటే పాప చిన్నాడు, ఆ పిల్లని ఇదంతా కోసేసాడు. మొత్తం ఆ తినడానికి లేదు, ఏం లేదు, కుటుంబంలో ఆధారంగా ఉన్న తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు. ఇంకా ఏం లేదు. అలాంటి వారిని ఎవరైనా అలాగే కోరుకుంటారు కదా. మొత్తం కుటుంబంలోని ఆధారం లేకుండా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, కుటుంబం మొత్తం కలకలం రేపేసాడండి. ఆ అమ్మాయికి హాని చేశాడు, తమ్ముడిని కూడా ఇక్కడ అంతా నరికేశాడు, తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు చిన్న వయసులో. ఇలాంటి పరిస్థితులు ఈరోజు న్యూస్లో మనం అనేకమైనవి చూస్తున్నాం. కనుక దీనంతటికీ కూడా ఈ వ్యక్తి కారణం కదా. సో బైబిల్ ప్రకారం ఇలాంటి వ్యక్తిని మనం ఎలా ప్రేమించగలం? ఇంత క్రూరంగా చేసిన వ్యక్తిని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తిని ఎలా మనం ప్రేమించగలం? పాత నిబంధనలో చూస్తే కనుక, పాత నిబంధనలో ఎవరైనా ఒక మనిషిని హింసిస్తే హింసించాలి, ఒక మనిషిని కానీ హత్య చేస్తే హత్య చేయాలి అని చెప్పి పాత నిబంధనలో రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి, రిఫరెన్స్లు చూద్దాం. లేవీకాండం 24వ అధ్యాయం 21వ వచనం. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము నిచ్చుకునవలను, నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను. అదండి, మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను, మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికి చేయవలను. అదండి, చూసారా అండి? మనిషిని చంపితే ఏం చేయాలట? చంపాలట. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చండి అని ఉంది. మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మరి శిక్ష ఎలా పడుతుంది? క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఒక మనిషి పట్ల మనం ఏం చూపించాలి? మనిషి పట్ల మనల్ని హింసించిన వారి మీద పగ తీర్చుకోవాలా వద్దా? క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చినప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. క్రొత్త నిబంధనలో మనల్ని హింసించిన వారికి మనం ఎలాంటి శిక్ష పడుతుందా లేదా చూద్దాం. పగ తీర్చుకోవాలా వద్దా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అదండి, ఇక్కడికి వచ్చేటప్పటికి న్యాయం కాస్త మారిపోయింది. పాత నిబంధనలో ఏమంటున్నారు? పాత నిబంధనలో పక్షపాతం లేకుండా మీరు తీర్పు తీర్చండి. చంపేశాడా? తీసుకెళ్ళి చంపండి. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమంటున్నారండి? మిమ్మల్ని హింసించిన వారిని ప్రేమించాలట. నెక్స్ట్ మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలట. ఇక్కడ అంతా కూడా శత్రువులు ప్రేమించాలి, హింసించిన వారి కోసం ప్రార్థన చేయాలని చెప్పి అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట. మొత్తానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషుల్లో దయ, జాలి, కనికరం అని ఉండాలట. మనుషుల్లో దయ, జాలి, ప్రేమ, కనికరం అని ఉండాలట. కానీ ఇలా జీవించడం చాలా కష్టమైన పని కదండి, అవునా? మనల్ని హింసించే వారి కోసం అట ప్రార్థన చేయాలట, మన శత్రువులు మనల్ని హింసిస్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలట, వాళ్ళని క్షమించాలట. ఇది చాలా కష్టమైన పని. ఈ ఆఖరి దినాల్లో ఇవి మనం చేయలేం. ఇప్పుడు జరుగుతున్న దారుణాల్లో ఎవరైనా ఏమంటున్నారండి? ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి, ఆ వ్యక్తిని ఉరి తీయాలి, ఆ వ్యక్తిని ఎలాగైనా చంపాలి. లాభం లేదు, ఇంత ఘోరమైన పరిస్థితులు చేశాడు కనుక ఈరోజు ప్రజలు ఏమంటున్నారు? ఆ వ్యక్తిని చంపాలి, ఆ వ్యక్తిని ఉరి తీయాలి, ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి ఎలాగైనా, లేకపోతే మాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు. మరి పసి పిల్లల్ని ఇంత అఘాయిత్యాలు చేసి వాళ్ళని దారుణంగా చంపుతుంటే ఎవరైనా సరే తీసుకున్న నిర్ణయాలు ఇవే కదండి. ఆ వ్యక్తిని వదలకూడదు, ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఆ వ్యక్తిని చంపాలి, ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి అని చెప్తాం. మరి మన దగ్గరికి వచ్చేటప్పటికట క్షమించాలట. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్షమించాలట. ఇది ఎవరు చేయగలరు? ఎవరు చేశారు? అసలు లోకరక్షకుడు, సర్వలోకానికి ప్రాణ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు చేసి చూపించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొడుతుంటే, శరీరం అంతా కూడా దున్నేస్తుంటే, ముళ్ళ కిరీటం పెడుతుంటే, చేతులకి కాళ్ళకి మేకలు వేస్తుంటే, ఉమ్మి వేస్తుంటే, పక్కలో బల్లంతో పొడుస్తుంటే, మొత్తం ఇంకేమి లేదు, మొత్తం మాంసపు ముద్దగా వేలాడుతున్న లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ తండ్రి ఏమన్నారు? తండ్రి ఎంత హింసిస్తున్నారు, వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయండి అన్నారా? ఏమన్నారు? మీరు ఏం చేస్తున్నారు?
వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పి అద్భుతమైన మాట చెప్పారండి. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు, ప్రవక్తలు, పరిశుద్ధులు వాళ్ళు చేసిన కూడా పని కూడా ఇదే. స్టెఫన్ చూస్తే స్టెఫన్ని రాళ్ళతో కొట్టి భయంకరంగా హింసిస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు. అలాంటి సమయంలో స్టెఫన్ అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారు? వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని చెప్తున్నారు. అంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రూల్స్ మారిపోయి, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మొత్తం అన్ని న్యాయాలన్నీ దేవుడు మార్చేశాడు. వీళ్ళు చేసి చూపించారు అన్నమాట మనకి. ఒక మీకు కష్టమా? ఇలాగెవరు చేస్తారు? ఇది అసాధ్యం. నన్ను హింసిస్తుంటే, నన్ను దూషిస్తుంటే, నన్ను తిడుతుంటే నేను ఎలా కాయగలను? ఎలా ఊరుకుంటాను నేను అంటే, సరే మేము చేసి చూపెడతాం. చేసి చూపించారు యేసు ప్రభు, పరిశుద్ధులు, ప్రవక్తలు. యేసు ప్రభు అంటున్నారు, ఇంకొక మాట అంటున్నారు, మిమ్మల్ని దూషించక ముందే అతి ద్వేషులు, మిమ్మల్ని ద్వేషించక ముందే లోకం మీకంట ముందు నన్ను ద్వేషిస్తుంది. చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. మీకంట ముందే నన్ను ద్వేషించింది ఈ లోకం, అతి ద్వేషులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అదండి, లోకం మీకంటే ముందే నన్ను ద్వేషించింది. ద్వేషకులు, అతి ద్వేషకులు మీకంటే నన్నే ముందు ద్వేషించింది కనుక మీరేం బాధపడవసరం లేదని యేసు ప్రభు చెప్తున్నారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడీస్ స్టెయిన్స్ గారు అండి. హల్లెలూయా. తెలుసా ఆమె? ఎంతమందికి తెలుసు? వాళ్ళ యొక్క దేశాన్ని వదిలిపెట్టి ఒరిస్సా రాష్ట్రానికి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా. 3 పిల్లలు, ఒక పాప, 2 పసిపిల్లలు, చిన్న మగ పిల్లలతో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క దేశం అన్ని సౌకర్యాలు, వారి యొక్క సరదాలు అన్నీ వదులుకొని మిషనరీస్గా కుటుంబం అంతా ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి కుష్ఠరోగులకి కాళ్ళకి కట్లు కట్టడం, వాళ్ళకి ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, స్లమ్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి దేవుని పరిచయం చేసి వాళ్ళకున్న ఆహారాన్ని వాళ్ళకి పంచి, కుష్ఠరోగులు ఎవరైనా తాకుతారా? చేతులతో మమ్మల్ని ముట్టుకొని వాళ్ళకి వాళ్ళు ఫారినర్స్, వాళ్ళ చేతులతో వాళ్ళకి కట్లు కడుతూ వాళ్ళకి మంచిగా వాళ్ళకి బాధల్లో వాళ్ళ కష్టాల్లో వెళ్ళి వాళ్ళకి ఓదారుస్తూ వాళ్ళకి అన్ని సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటుంటే, కొంతమంది కుట్రదారులు కొంతమంది ఏం చేశారండి, అది కూడా సహాయించలేకపోయారండి. మంచి పని కూడా సహించలేని జంతు ప్రపంచంలో మనం ఉన్నామండి. జంతువులకి, మనుషులే జంతువులు. ఒక మంచి పని కుష్ఠరోగులకి సహాయం చేస్తుంటే, పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే అది కూడా చూడలేని, అనేక జీర్ణించుకోలేని మతోన్మాదులు ఏం చేశారు తెలుసా అండి? ఆ యొక్క స్టెయిన్స్ గారు ఆ 2 పసిపిల్లలు, మగపిల్లలు కూడా వ్యాన్లో పడుకుంటే రాత్రికి రాత్రి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేసారండి. చూసారా? ఒక మంచి పని చేస్తే లోకం ఇష్టపడదు. తాగిన వాళ్ళని ఏమనరు, వ్యభిచారాల్లో సాలలో ఆ యొక్క రాట్ల మీద ఏమనరు. వీళ్ళు వెళ్ళి వాటి మీద పడచ్చు కదా శుభ్రంగా, అక్కడైనా బాగుపడను. కానీ ఏం చేస్తారు? కుష్ఠరోగుల్ని ప్రేమించి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్తే ఇష్టం ఉండదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ప్రేమ పొందేసుకుంటున్నారు, ఎక్కడ ప్రేమ ఎక్కువైపోతుంది, వీళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. సో జీర్ణించుకోలేక పసిపిల్లలు ఇద్దరిని కూడా, భర్తని కూడా చంపేస్తే అవే ఇంకోళ్ళు అయితే ఏమంటారు? వాటి పరిస్థితుల్లో నా భర్తని పిల్లల్ని చంపిన వాళ్ళు వదలకండి, వాళ్ళు వృద్ధి అని అంటారు కదండి. కానీ ఇవిడ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా అండి? నా భర్తని, నా 2 పిల్లల్ని చంపిన వారిని యేసునామములో నేను క్షమిస్తున్నాను, ఇంకా నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రపంచానికి యేసయ్య ప్రేమను చాటిన ఉత్తమమైన తల్లి గ్లాడీస్ స్టెయిన్స్ అండి. ఆమె నిమిత్తం గట్టిగా చెప్పలు కొడదాం, మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ అంత్య దినాల్లో ఎక్కడ చూసినా సరే పగ, ద్వేషం, రోషం ఎక్కువైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. అంత్య దినాల ప్రతీకారం విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క మాట అంటే పడలేని రోజుల్లో ఉన్నారు. ఒక్కరు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఒక్క మాట ఉన్నావా సైలెంట్గా ఉంటారు, అంతే. అలా ఉంటుంది. దాని అంతు తర్వాత చూస్తారన్నమాట, తర్వాత చూపిస్తారు. ప్రస్తుతానికి అలా ఉంటారు మౌనంగా. వీళ్ళని ఎక్కడ ఎలాగ వీళ్ళని ఏం చేయాలో తర్వాత దానికోసం ఆలోచిస్తారు. అంటే ప్రతీకారం, పగ, ద్వేషం, అసూయతో నింపబడిన ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడగలమా అండి? ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడగలమా? మనం నిజంగా నీతిగా యథార్థంగా ఉండి మనం ద్వేషించబడితే మన తరపునట దేవుడే ఊరుకోడట. ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను ముట్టుకుంటే నా కన్నుగుడ్డు ముట్టుకున్నట్టు. ఎవరు? నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండి నువ్వు ద్వేషించబడితే యేసయ్య దేవుని యొక్క కనుగుడ్డు ఎవరైనా ముట్టుకొని బ్రతకగలరండి? అక్కడ వరకు వెళ్ళనివ్వరు. సో మనం నీతిగా యథార్థంగా ఉండేటప్పుడట దేవుడే ఊరుకోడట. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే ఆయన దిగిపోతారు కిందకి. సో బైబిల్ గ్రంథంలో లేయా ద్వేషించబడింది.
బైబిల్ గ్రంథంలో లేయా ద్వేషించబడిందని. లేయా కోసం తెలుసా, పాత నిబంధనలో యాకోబు స్టోరీ మనందరికీ తెలిసిందే. యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత అక్కడ రాహేలు చూస్తాడు. యాకోబుకి 2 కూతుర్లు, పెద్ద కూతురు లేయా, రెండో కూతురు రాహేలు. సో రాహేల్ చూడగానే ఆమె చాలా సుందరమైన స్త్రీ, చాలా అందంగా ఉంటుంది కనుక ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. సో ఆ మామగారి దగ్గరికి వెళ్ళి, లాబాన్ దగ్గరికి వెళ్ళి, మామయ్య మరి నేను నీ చిన్న కూతురైన రాహేల్ నేను ప్రేమిస్తున్నాను కనుక ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటే, సరే అలాగే. సో ఊరికినే నేను పెళ్లి చేసుకోనిలే, నేను కొంత పని చేస్తాను. ఏం చేస్తానంటాడు, 7 సంవత్సరాలు కొలువు చేస్తానంటాడు. ఆ గొర్రెల్ని మేపల్ని అన్నిటిని మేపి, సో అలాగమాట వాటిని ఉత్పత్తి చేసి అలాగా. సో 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తాను, తర్వాత నేను నీ కూతురుని పెళ్లి చేసుకుంటాను. సరే అలాగే మొత్తానికి 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది. సో పెళ్లి రోజు వచ్చినప్పటికీ పెళ్లి అయిపోయింది. కానీ తెల్లవారు లేచినప్పటికి ఎవరున్నారు, లేయా. గొడవకు దిగాడు. మామ ఎంత పని చేసావు నువ్వు, నేను చిన్న అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే, పోలే మొత్తానికి ఏదో అయిపోయింది, మరి ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. మా ఆచారంలో పెద్ద అమ్మాయికి అవ్వకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయలేం కదా. సో ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసావు అనుకో, ఆ పెద్ద అమ్మాయిని కూడా నువ్వే చిన్న అమ్మాయిని కూడా నువ్వే చేసేసుకుంది కానీ అని చెప్పగానే, మరి ఇంకా ఏ దిక్కు లేక ఏం చేశానంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసి ఆ పెద్ద అమ్మాయిని చిన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. సో 2 భార్యలు అన్నమాట ఇప్పుడు యాకోబుకి. అయితే లేయా జబ్బు కళ్ళుది, అంటే పెద్ద కూతురు జబ్బు కళ్ళుది, కళ్ళయ్యి జబ్బుతో ఉంటాయట, మరి జబ్బు కళ్ళుది. సో కొంచెం అంత అందంగా ఉండదు కనుక భర్త ద్వారా, చెల్లి ద్వారా ద్వేషించబడుతుంది లేయా. చెల్లి చాలా అందంగా ఉంటుంది, చాలా సుందరమైన స్త్రీ కనుక భర్త ప్రేమ లేదు ఈమెకి. అన్నీ కూడా ఎవరు తను చిన్న అమ్మాయి ఎవరండి, రాహేల్ అంటే చాలా అందంగా ఉంటుంది కాబట్టి రాహేల్ని ప్రేమించడం, ఆమెకే అన్నీ ఇవ్వడం, ఆమెనే అన్నిటికి తీసుకెళ్ళడం, ఆమెకే అన్నీ కొని ఇవ్వడం, ఇంకా ఈ పెద్ద భార్యని ఇక లేయాని పట్టించుకోపోవడం, ఇది భయంకరమైన క్షోభ, మనోవేదనకి గురైపోయింది లేయా. ఇంకా ఎదురుగా వచ్చినా సరే, నువ్వు ఒక జబ్బు కలదానివి, నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా, నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు కనుక నేను మీ నాన్న నాకు తీసుకొచ్చి కట్టబెట్టాడు అని చెప్పి తిడుతుంటే, చెల్లి నవ్వుతుంటే, చూసావా ఇప్పటికైనా అర్థమైందా, నా భర్త నిన్నేదో పెళ్లి చేసుకున్నాడు కానీ నా భర్త యొక్క ప్రేమ అభిమానం అన్నీ కూడా నాకే సొంతం అని ఇప్పటికైనా తెలుసుకో, అర్థమైందా అని చెప్పి ఇద్దరు కూడా సరదాగా వేళాకోళంతో నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గుండె పగిలిపోయి మనోవేదనతో భయంకరమైన బాధని అనుభవిస్తుంది లేయా. ఈ విధంగా దూషించబడచ్చు అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ద్వేషించబడడం అనేది ఈ పదం చాలా పెద్దదండి, చాలా పెద్దది. చూడడం రాయడానికి ఇంతే కానీ ద్వేషించబడడం అనే ఈ పదం చాలా పెద్ద పదం. ఈ విధముగా ఇంకా ఘోరంగానే ద్వేషించబడుతుందేమో లేయా. అయితే తండ్రి చూడలేదు, అలాగే ఇరుగు పొరుగు వారు చూడలేదు, అలాగే బంధువులు చూడలేదు. ఇలాంటి నరకం లోపల లేయా అనుభవిస్తుంది. ఎలాంటి నరకం అండి, అసలు ఇలాగ ఒక భర్త మాట్లాడితే చెల్లి భర్త కలిపి ఒకటైపోయి ఈమెనేమి పట్టించుకోకుండా ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏ స్త్రీ అయినా బ్రతకగలదా? సో కుమిలిపోయి వేదన అనిపిస్తుంది, ఎవరిని చెప్పుకోలేకపోతుంది. సో ఈ లేయా ఇంత ద్వేషించబడ్డం ఎవ్వరు చూడలేదు, కానీ ఎవరు చూశారు? ఈ సమస్యకి ఎలాగ చెక్ పెట్టారో చూద్దాం ఒకసారి. ఈ సమస్యకి చెక్ ఎలా పెట్టారో ఒకసారి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండును. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెన్మిటి నన్ను ప్రేమించుచున్నాడు కదా అని అనుకొని రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను దేశం పడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని,
తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెవను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతినందు ననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఊడిగెను. ఇదండి ఈ సమస్యకి చెక్ ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడు కదా. ద్వేషించబడ్డం, లేయా ద్వేషించబడడం పైనుంచి దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నారు. ఈ యొక్క భర్త చెల్లి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు, ఈమెని ఒక రేంజ్లో ఒక విధంగా ఈమెని వేళాకోళం చేస్తూ ద్వేషించడం, ఒక రేంజ్లో ఈమెని ద్వేషించడము ఆడుకోవడం దేవుడైన యెహోవా చూసి ఈ సమస్యకి చెక్ ఏంటంటే ఆమె గర్భాన్ని తెరిచాడండి. ఆమె గర్భవతి, లేయా గర్భవతి అని వినగానే ఈ యాకోబు యొక్క ఫోకస్ రాహేల్ మీద నుంచి ఎవరి మీదకి తిరిగిందండి? లేయా మీదకి తిరిగింది. ఒకలాంటి సంతోషం, ఒకలాంటి ఆనందం. నేను తండ్రిని కాబోతున్నాను, నేను నా యొక్క వంశంలో ఒక వారసుడు వస్తున్నాడని చెప్పి ఒకలాంటి సంతోషం మొదలైందండి. చూడండి, ఎంత అందమున్నా, ఎంత డబ్బున్నా, స్త్రీకి మాతృత్వం లేకపోతే కనుక చాలా చులకన చేసేస్తారు సమాజం. అంతేనంటారా? స్త్రీలను చెప్పాలి, స్త్రీ గొడ్రాలు అనే పదం వచ్చిందంటే చాలా చులకన చేస్తారు. ఇప్పుడు అయితే మరీనండి, అది దేనికి రానివ్వరు, దేన్ని ముందు రానివ్వరు. సో డబ్బు, అందం ఏది పనికిరాదు పిల్లలు కానీ లేకపోతే. సో ఇప్పుడు దేని బట్టి గర్విస్తుందో, దేని బట్టి ద్వేషిస్తుందో ఆ రాహేల్ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? ఆమె ఏ స్థితిలో ఉందండి? రాహేలు గొడ్రాలు అని చదివాం కదా ఇప్పుడు, రాహేలు గొడ్రాలు. సో మళ్ళీ దేవుడు గర్భాన్ని తెచ్చి ఇంకొక బిడ్డ పుట్టగానే యాకోబుకు ప్రేమ, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు చెప్తుంది లేయా, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇంకొక పేరు పెట్టింది, లేవి అని పేరు పెట్టిందండి. నా భర్త నన్ను హత్తుకొని ఉన్నాడు, జాగ్రత్తలు చెప్పడం, లేయర్ దగ్గర పరిగెడుతున్నాడు, జాగ్రత్తలు చెప్పడం, అన్నీ తెచ్చి ఇవ్వడం, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకేం కావాలని నన్ను చెప్పు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు మళ్ళీ గర్భాన్ని తెరవగానే ఏమంటున్నది ఈసారి, మూడోసారి, నేను ద్వేషించబడ్డం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నేను ద్వేషించబడ్డం దేవుడు చూశాడు. ఇంకొక పేరు పెడుతుంది, సంతోషం, ఆనందం. ఈ మధ్యలో ఈ రాహేలు మొదలైందండి. ఈమెకి ఇంకా పరిస్థితి ఏమైపోయిందండి? అతలాకుతం అయిపోయింది. ఇప్పటి వరకు ఎగిరిన రాహేల్కి టెన్షన్ పట్టుకుంది. ఇదేంటి, మా ఆయన ఇప్పటి వరకు ఎక్కడ ఉండేవాడు, అటు వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పి నన్ను పట్టించుకోవడం మానేశాడు, నన్ను చూడడం మానేశాడు. ఇప్పుడు నేను గర్భవతి, ఇంకా ఇప్పుడు నాకు పిల్లలు లేకపోతే నేను గొడ్రాలను అయితే మా అక్క పరిస్థితి నాకు వచ్చేలాగా ఉంది, నన్ను వదిలేస్తాడు మా ఆయన అని చెప్పి ఈమెకి టెన్షన్ పట్టుకొని ఏమంటుంది, ఆ యొక్క పిల్లలు నాకు పుట్టిన బాగుంది, మొత్తానికి మా అక్కను పూర్తిగా వదిలించేసుకుందాం. ఇంకా ఆమెలో ఆ యొక్క క్రూరత్వం పోలేదండి. కానీ దేవుడు ఆలకించి మళ్ళీ గర్భాన్ని తెరిచాడండి. మళ్ళీ 4వ బిడ్డ పుట్టింది. దేవుడు నన్ను చూశాడు, నా బాధని, నా వేదన చూశాడు, నేను దూషించబడ్డం దేవుడు చూశాడు. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భర్త ఇప్పుడు నన్ను హత్తుకొని ఉన్నాడు. లేయా అంటుంది, ఏమంటుంది? నా భర్త నన్ను హత్తుకొని ఉన్నాడు. ఎంత ద్వేషించబడిందో అంత ప్రేమించేలాగా చేసాడండి దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఎక్కడ చూసినా సరే ద్వేషం, పగ, అసూయతో నింపబడి విపరీతంగా పెరిగిపోతుందండి, విపరీతంగా పెరిగిపోతుంది. అంటుంది, నా భర్త నన్ను హత్తుకొని ఉన్నాడు. ఒక్కొక్క బిడ్డ పుడుతుంటే నన్ను ప్రేమించాడు, నా భర్త నన్ను హత్తుకొని ఉన్నాడు, నేను ద్వేషించబడ్డం దేవుడు చూశాడు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది, దేవునికి మహిమ కలుగు. 4 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. అక్కడ రాహేల్ ఇంకా ఎలా ఉందండి? గొడ్రాలుగానే ఉంది. కనుక ఎప్పుడు కూడా గర్వం అనేది ఎప్పుడు పనికిరాదండి. దేనికి నడుస్తుందట? నాశనం అయిపోవడానికి ముందు నడిచేది గర్వమే. మనం ఇంకా పడిపోతాం అనుకుంటే, మనం పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వం. కనుక ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత గత్తువైనా సరే, ఎంత అందం బట్టే కదా గర్వం. ఈరోజు దేని బట్టి అక్కని తను ద్వేషిస్తుంది? దేని బట్టి? ఈమెకున్న సౌందర్యాన్ని బట్టి. నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు చూడు జబ్బు గలదానివి. అది చూశాడు దేవుడు. అది చూసి ఈమె గర్భాన్ని తెరిచాడు.
ఈమె గర్భం మూయబడింది. కనుక బిడ్డలు లేకపోతే ఎంత అందం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత గర్వం ఉన్నా దేవుని దగ్గర పనికిరాదండి. గర్వం నాశనానికి నడిపిస్తుండడానికి ఈ రాహేలే మంచి మనకి ఉదాహరణ. కనుక ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనస్సు కలిగి మనం ఉండాలి. దీన మనస్సు కలిగి మనల్ని మనం తగ్గించుకోవాలి. లేయా ద్వేషించబడ్డం దేవుడు చూసి గర్భాన్ని తెచ్చాడు, చెక్ పెట్టాడండి ఆ సమస్యకి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాల్లో అతి ద్వేషులు విపరీతంగా పెరిగిపోతారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనం ఉండకూడదు. యోసేపును అన్నదమ్ములు అందరూ కూడా ద్వేషించారు. ద్వేషించిన వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడు? పదండి, లైన్గా పదండి, ఐగుప్తుకు అని చెప్పి మోకాలు వేసేయమన్నాడు దేవుడు. ఎక్కడండి? యోసేపు దగ్గర వరుస పెట్టి మోకాళ్ళు వేశారు. ఎవరు ద్వేషించారు అన్నదమ్ములందరూ కూడా యోసేపు ముందు వంగేలాగా చేశాడు. రహస్యంగా ఉండి, నీతిగా, యథార్థంగా ఉండి, ప్రతి మాటలో మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను కూడా ద్వేషించబడుతున్నాను, వాళ్ళు తిట్టేస్తున్నారు, వీళ్ళు తిట్టేస్తున్నారు, మనం సరిగ్గా లేకుండా ఉంటే అవి కుదురు. మనం నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి మనం ద్వేషించబడుతుంటే దేవునికి ప్రతిఫలం ఒక లేయాకి ఎలా వచ్చిందో, యోసేపుకి ఎలా వచ్చిందో, మొర్దెకాయికి ఎలా వచ్చిందో, ఎస్తేర్కి ఎలా వచ్చిందో అట్టి ప్రతిఫలమే మీకు కూడా దేవుడు ఇస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతిగా, యథార్థంగా ఉండి ద్వేషించబడిన వారందరికీ కూడా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక అంత్య దినాల్లో ఎవరుంటారట? అతి ద్వేషులు. ద్వేషం, పగ, ఈర్ష్య, కోపం, మత్సరం, ద్వేషం. 10వ మాట ద్వేషం, అతి ద్వేషులు అంత్య దినాల్లో విపరీతంగా పెరిగిపోతారు. కనుక ఇట్టి వాటికి మీరు విముఖులై ఉండాలని చెప్పి అపోజిట్ పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ద్వేషం, అతి ద్వేషులు, ఎవరిని నిందించడం కానీ, ద్వేషించడం కానీ మనం చేయకూడదు. సాధ్యమైన వరకు మనం మన నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. సో నువ్వు నీతిగా, యథార్థంగా ఉంటే తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరు ద్వేషించారు? ఈరోజు ఎవరు బాధపడుతున్నారు? ఎవరైతే ద్వేషించారో, రాహేలు ఈరోజు ఏడ్చుకొని కూర్చుంది. ఈరోజు నాకు నా భర్త దూరం అయిపోయేలాగున్నాడని చెప్పి ద్వేషించబడినది ఈరోజు సంతోషంగా ఉంది. ద్వేషించిన ఆమె ఈరోజు ఏడ్చుకొని కూర్చోనుంది. ఎప్పుడైతే తగ్గించుకుందో, ఇంకా బైబిల్లో ముందుకెళ్ళి చూస్తే కనుక, ఎప్పుడైతే ఇంకా మళ్ళీ దేవుడు గర్భాన్ని తెచ్చి బిడ్డలు ఇస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆమె కూడా లొంగిందో అప్పుడు దేవుడు మళ్ళీ గర్భాన్ని తెరిచాడు రాహేలుకి. అంతవరకు కూడా మోయబడి ఉంది ఆమె గర్భం. కనుక మన జీవితంలో గర్వం ఎప్పుడు పనికిరాదండి. ఇతరులని చులకం చూడడం, ఇతరులను చూసి విమర్శ చేయడం, ఇతరులను చూసి వేళాకోళం చేయడం, ఇటువంటి పనికిరావు మన జీవితంలో. కనుక మన జీవితంలో రివర్స్ అయిపోతాయి అవన్నీ కూడా. కనుక బలిష్టమైన హస్తాల కింద మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామండి, అందరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. 9-10 మాటలు. అతి ద్వేషులు, అనురాగ రహితులు అంత్య దినాల్లో ఉంటారని బైబిల్లో ఉంది. ఇప్పుడు జరిగిపోతుంది. ఇప్పుడు ప్రేమ, దయ, జాలి, కనికరం లేదండి. లేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాను నీకేం తెలుసు? నువ్వు ప్రేమిస్తున్నావని దానికి క్రియ చూపించాలి. ఇతరుల పట్ల నువ్వు దయ, జాలి, కనికరం ఉన్నావా అంటే అయ్యయ్యో పడిపోయావా అనడం కాదు. మన చేతనైన సహాయం ఒక మంచి సమరేడు ఎలా చేశాడు, చేయగలిగితే చేయాలి. అక్కడ పరిస్థితిని బట్టి నువ్వు చేయగలిగితే చేయాలి. అతి ద్వేషులు నిందించడం, ద్వేషించడం మానుకోవాలి. అంత్య దినాల్లో అనురాగ రహితులు, అంత్య దినాల్లో అతి ద్వేషులు. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నేను ద్వేషించబడ్డం దేవుడు చూశాడు. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేలాగా నువ్వు మోకాళ్ళ మీద కన్నీళ్లు కార్చాలి. నీతిగా, యథార్థంగా, భక్తి పర్రాలువై ఉండాలి. అప్పుడు నువ్వు ద్వేషించబడ్డం దేవుడు చూసి, రహస్యంగా చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలాంటి జీవితం నాలో ఉందా, నేనే ఇలాగున్నానా అని మనల్ని పరీక్షించుకొని మనల్ని మనం మార్చుకోవాలి. కనుక సిగ్గుపడకుండా ఎవరు కూడా నేనేంటి, నా స్టేటస్ ఏంటి అని అనుకోకుండా బలిష్టమైన హస్తాల కింద నన్ను నేను తగ్గించుకుంటానయ్యా. ఈ క్రూరంగా ఒక జంతు మనస్తత్వం వచ్చేస్తుంది ఈ లోకంలో. అటువంటి జంతువులాగా నేను తయారవ్వను. ఆ క్రూరత్వం నాకొద్దు, ద్వేషం నాకొద్దు అని చెప్పి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ప్రభా బలిష్టమైన హస్తాల కింద
నన్ను నేను నా మనస్సులో బయట కూడా నేను తగ్గించుకుంటున్నాను వారు పైకి మీ చేతులెత్తి చూపిస్తే దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. ఎవ్వరూ సిగ్గుపడకుండా తగ్గించుకోలేం మేము. కష్టం. నేను చాలా పెద్ద క్యాడర్లో ఉన్నాను. నేను చాలా ఎక్కువ చదువుకున్నాను. నేను చాలా గొప్ప ఇంటి దాన్ని అనుకుంటే మనం ఏం చేయలేమండి. మనం ఏం చేయలేం. బలిష్టమైన హస్తాల కింద అయ్యా నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. నాకు ఇలాంటి జంతు ప్రభావం, క్రూరమైన ఈ మృగ స్వభావం నాకు వద్దు తండ్రి. మృదుత్వం కావాలి. నీ ప్రేమ, జాలి, దయ, కనికిరం నాకు కావాలని వారు మీ చేతులు ఎత్తితే మీ అందరి కోసం అమ్మ ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో మీ గుండె మీద చెయ్యి వేసుకొని దేవుని వైపు చేతిని చూపి, నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఇది దేవుని సన్నిధి. దేవుడు మన మధ్యలో ఉన్నారు. నిజమైన మనుషులైతే, మీకు మనస్సాక్షి ఉంటే ఈ మాట చెప్పాలి. గట్టిగా చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. నా భార్యని నేను ప్రేమిస్తున్నానని ప్రార్థన చేయండి. గట్టిగా అందరూ చేయండి. నా భర్తను నేను ప్రేమిస్తున్నానని అందరూ చేయండి. గట్టిగా చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుడు చూస్తున్నాడని భయమే మీకు ఉండాలి. నిజంగా మాకైతే భర్త ప్రేమ లేదండి, బిడ్డలకు తండ్రి ప్రేమ లేదు, నాకు పిల్లల ప్రేమ లేదు. అలా ఉండకూడదు. మీరు నాలాగా మీరు ఉండకూడదు. మీ మనస్సాక్షిని అడగండి. చచ్చిపోలేదు మీరు ఇంకా. మనస్సాక్షిని అడుగు. నా భార్యని నేను ప్రేమిస్తున్నాను, నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. బిడ్డలు చెప్పాలి, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం అని చెప్పాలి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. మీకు అప్పగిస్తున్నాం. ఎవరైతే అలా చేయలేదో వాళ్ళతో మీరు మాట్లాడి దర్శించండి. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అని వాక్యం చెబుతుంది. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నాయన తగ్గించుకొని మీ పాదాలు పట్టుకొని నిత్యము నిన్ను స్తుతించేలాగా నాయన మగబిడ్డలు, ఆడబిడ్డలు, నాయన తండ్రి, భార్యలు, భర్తలు, పిల్లలు అందరిని కూడా మార్చండి. మారు మనసు రక్షణ దయచేయండి. కఠినమైన రాళ్ళు బద్దలు కొట్టండి నాయన. బండ హృదయాలు బద్దలు కొట్టండి. సహాయం చేయండి. కలిసి ప్రేమతో ఉండగలుగుడు సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబం కలిసి ప్రేమతో ఉండగలుగుడు సహాయం చేయండి. చేసిన తప్పులన్నీ క్షమించమని నిన్ను అడిగేలా సహాయం చేయండి. ఒకరికొకరు అడుక్కునేలా సహాయం చేయండి. మీ పాదాల దగ్గర బ్రతకడానికి సహాయం చేయండి. డబ్బు కానీ మనుషులు కానీ ఎవ్వరూ శాశ్వతం కాదు నాయనా. నీ ఒక్కడవే శాశ్వతమైన దేవుడు అని తెలుసుకొని నిజముగా నేను నమ్మితే ప్రభా కుటుంబాలు కట్టించండి, సహాయం చేయండి. చెడు మనస్సున్న వాళ్ళతో మాట్లాడి దర్శించండి. మారు మనసు రక్షణ దయచేయండి. ప్రేమించే మనసు దయచేయండి. దేవా, నీకు వందనాలు. చేతులెత్తిన బిడ్డలు ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఆరోగ్యాలతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి నాయన. క్రూరత్వం ఎవరిలో ఉందో తండ్రి, ఆ క్రూరత్వాన్ని అంతటిని తొలగించు ప్రభా. మీ మనస్సు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మీ మనస్సు దయచేయండి. మీరు మహిమ పొందండి. నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగుతున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి పని చేయవలసిందే. అటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలు. మారు మనసు దయచేయండి నాయన. సహాయం చేయండి. ఒకరు కాక ఇంకొకరు ప్రేమిస్తున్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. దేవా, నీకు వందనాలు. భార్యనే ప్రేమించాలి, భర్తనే ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించాలని తండ్రి నీ వాక్యము చెబుతుంది తండ్రి. ఆ విధమైన జీవితాలు దయచేయండి, సహాయం చేయండి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నీ రాజ్యంలోకి రావాల్సిన వారుగా ఉంచండి. దుష్టుని బంధించండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.